నా ఫేవరెట్ ఆమ్లెట్ రెసిపీని చూపిస్తాను రండి. ఆమ్లెట్ అంటే రెగ్యులర్‌గా చేసుకునే ఆమ్లెట్ కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్‌లోకొస్తే ఒక బౌల్‌లో 2 ఎగ్స్‌ని వేసుకొని, ఇందులోనే ఉప్పు, పసుపు అలానే పెప్పర్ వేసుకొని, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా కొద్దిగా వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, దీన్నంతా బాగా బీట్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి అలానే ఎగ్‌లోకి మొత్తం కలిపి 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న బాగా పండిన టమోటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమోటా బాగా మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఇందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, తగినంత కారము, అలానే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్‌ని హైలో పెడితే మాత్రం మాడిపోతుంది చూసుకోండి. ఇదంతా ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ప్యాన్‌కి మొత్తం ఈక్వల్‌గా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్‌ని కూడా మొత్తం వేసేసుకోండి. ఈ ఎగ్‌ని అన్ని సైడ్స్‌కొచ్చేలా ఈక్వల్‌గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. లేకపోతే మధ్యలోనే అలానే ఉండిపోతుంది. ఇలా ప్యాన్‌తో అలానే గెరిటితో మొత్తం స్ప్రెడ్ చేసుకోండి బాగా. తర్వాత దీని పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎస్పెషల్లీ చుట్టూ సైడ్స్ ఉంటది కదా! అక్కడ కూడా వేసుకోండి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్‌కి ఫ్లిప్ చేసేసుకోండి. ఫ్లిప్ చేసిన తర్వాత కూడా పైన కొద్దిగా ఆయిల్ రాసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. అంతే అండి. 2 సైడ్స్ కాలిపోయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోండి. చూడండి చూసేదనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు డైరెక్ట్‌గా రైస్‌లో కలుపుకొని కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. స్పైసీ లవర్స్ అయితే మస్ట్ ట్రై అని చెప్తాను దీన్ని. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేసేయండి. నచ్చిందా? అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హావ్ ఎ డెలిషియస్ డే.